ఆయిల్స్ పల్లి నూనె వాడాలా? లేదంటే 1800, 2000 లీటర్ ఒకటుంటది. ఏంటి సార్ అది? ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్, ఓడియమ్మ! 2000 అంట లీటర్‌కి. అది అవకాడో వాడాలా? ఆయిల్. అవకాడో ఆయిలు. ఏంటి ఆయిల్స్ ఏం వాడాలి? ఏది వాడితే బెస్ట్? సి నేను మన అంటే ఎస్పెషల్లీ మన రీజనల్‌గా దొరికేవి ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ఎనఫ్ అండి. అచ్చా! పల్లి నూనె కావచ్చు, సన్‌ఫ్లవర్. లేకపోతే సన్‌ఫ్లవర్ కావచ్చు, అండ్ సీజన్‌ని బట్టి ఇప్పుడు మన నువ్వుల నూనె కావచ్చు, ఎస్పెషల్లీ వింటర్స్‌లో. సో ఏవైనా సరే మన రీజనల్‌గా దొరికేవి దోస్ ఆర్ ఎనఫ్. అంటే ఈ మధ్య కొబ్బరి నూనె తో వంట చేసుకోమంటున్నారు. చేసుకోవచ్చు. మంచిదేనా? కొబ్బరి నూనె కూడా మంచిదే. తర్వాత ఆవాల నూనె, దాన్ని సర్సోం కా ఆవ తేల్ నూనె, అంటారు యా కదా! సర్సోం కా తేల్. అది కూడా సో అది వంటకి అంటే ఐ డోంట్ ప్రిఫర్. నేను వంటకి చేసుకోమని నేను చెప్పాను. అది డిఫరెంట్ పర్పసెస్లో వాడుకుంటారు. ఓకే. సో అది మసాజెస్లో కానీ, బాడీ మసాజ్ కానీ, సో స్పెషల్గా అంటే అది ఒక మెడికేటెడ్ ఆయిల్ లాగా వాడతారు చాలా మంది, తప్ప వంటకి వాడరు. నార్త్ మొత్తం అదే వాడతారు కదా సార్. ఫ్రై బికాస్ ఆఫ్ కాస్ట్ కావచ్చు, ఇవన్నీ అచ్చచ్చా. చూసుకుంటే నేను అందుకే చెప్తా, మనము ఎప్పుడు ఇది హెల్త్ కాస్ట్ ఎప్పుడైపోతాయంటే వెన్ ఇట్ బికమ్స్ బిజినెస్. యెస్. సో ఎప్పుడు కూడా హెల్త్ కాస్ట్లీ అఫైర్ అనుకోండి, అప్పుడు జనాలకు ఏమైపోతుందంటే డైట్ అంటేనే హెల్త్ని మెయింటైన్ చేయాలంటే కాస్ట్లీ అఫైర్, అంటే ఇంకా రోగంతోనే ఉండాలి అని అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే రోగంతో ఉండడం ఈజ్ ఎ వెరీ కాస్ట్లీ అఫైర్. మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళి రండి ఒక్కసారి, మనం ఒక రోజు 2 రోజులు ఏదైనా అడ్మిషన్ ఉండాల్సిన పరిస్థితి వస్తే కనీసం ఒక 40,000-50,000 తక్కువ లేకుండా బయటికి రారు. టెస్టులు చేస్తేనే మనం ఒక నెల జీతం అవుతుంది. అయిపోతుంది. యా, సో కాబట్టి బీయింగ్ అన్హెల్తీ ఈజ్ వెరీ కాస్ట్లీ, Correct. హెల్త్ ఈజ్ వెరీ చీప్ నిజం చెప్పాలంటే. అలానే ఏవేవో హెల్త్ కోసం వీళ్ళు చెప్పింది అవకాడో ఆయిల్ వాడండి, ఆలివ్ ఆయిల్ వాడండి అని అవసరం లేదు. ఓకే. సో ఆ ఆయిల్సే అదేదో రిఫైన్డ్ కాకుండా సాధ్యమైనంత వరకు నేచురల్గా మనం ఒకప్పుడు అవే వాడేవాళ్ళం. అవును. గానుగల దగ్గర నుంచి తెచ్చుకొని వాడేవాళ్ళు అందరూ కూడా. సో ఇప్పుడు ఏమైపోయిందంటే రిఫైన్డ్ మార్కెట్ అట్లా అయిపోయింది. లేదా ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు, ఇలా ఏవైనా సరే వాడుకోవచ్చు. మీరు అవే వాడాలి, ఆలివ్ ఆయిల్ వాడాలని ఏం లేదు. పల్లి నూనె, సన్ఫ్లవరు, సిసమి ఆయిల్ ఏవైనా కుకింగ్కి మంచిదే. కానీ సోర్సెస్ రిఫైన్డ్ కాకుండా, హైలీ రిఫైన్డ్ కాకుండా గానుగలు అయితే చాలా మంచిదని చెప్తా. లేదా నెయ్యి, వెన్న ఆర్ ఆల్సో గుడ్ ఆప్షన్స్. సార్ మీ డైట్లో ఫ్రూట్స్ మాట వినబడట్లేదు. ఫ్రూట్స్ సంబంధం లేదా? డిపెండ్స్ అండి. అంటే ఫ్రూట్స్ వద్దని నేను చెప్పను, కానీ నేను ఇందాక చెప్పాను ఇన్సులిన్ రెసిస్టెన్స్ ట్రీట్ చేసే కేసెస్లో ఫ్రూట్స్ని అవాయిడ్ చేస్తాం, ఖచ్చితంగా అవాయిడ్ చేస్తాం. నో ఫ్రూట్స్ అట్ ఆల్. అదే రెగ్యులర్గా అదర్ కండిషన్స్ ఏమన్నా అనుకోండి, ఫ్రూట్స్ ఆర్ అలౌడ్. అండ్ ఈవెన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కేసెస్లో కూడా కొన్ని సందర్భాల్లో బెర్రీస్ని డిపెండ్స్ ఆన్, మళ్ళీ బెర్రీస్ అనుకోండి ఇప్పుడు నేను ఇండియా అయిపోతారు. సో కాబట్టి అదే నాకు ఐ హ్యావ్ మెనీ క్లయింట్స్ అబ్రాడ్లో, యుఎస్లో, యూకే, ఆస్ట్రేలియా, అక్కడంతా క్లయింట్స్కి వాళ్ళకి ఈజీలీ అవైలబుల్ దొరుకుతాయి. వాళ్ళకి నేను రికమెండ్ చేస్తాను టు హ్యావ్ బెర్రీస్ ఆప్షన్ చెప్తాను. బట్ అదే ఏ రీజియన్ తగ్గట్టుగా ఆ ఫుడ్ మనం తీసుకోవాలి, సజెస్ట్ చేయాలి తప్ప అక్కడెక్కడో దొరికే ఫుడ్ని నేను ఇక్కడ చెప్పి మీరు తెప్పించుకొని ఇది తినండి అంటే వాళ్ళు ఇది కాస్ట్ ఎఫెక్ట్. పండ్లు ఎప్పుడు తినాలి సార్? అంటే బాగా తిన్నాక కొన్ని పండ్లు తినాలా, లేదంటే తినడానికి బదులుగా పండ్లు తినాలా? ఇది చాలా మందికి ఒక పెద్ద క్వశ్చన్. ఇది దీనిపైన కొన్ని వేల రీల్స్ ఉన్నాయి. యాక్చువల్గా సైంటిఫిక్గా పండ్లు ఇప్పుడే తినాలి అనేది ఏం లేదు. బట్ ఆఫ్టర్ సన్సెట్ అంటే ఈవినింగ్ టైంలో, ఎస్పెషల్లీ ఈవినింగ్ మీల్ నుంచి వద్దని చెప్తాను. బికాజ్ ఎందుకంటే దాంట్లో ఫ్రక్టోజ్ ఉంటుంది, సో విచ్ ఇస్ ద షుగర్ ఫామ్, అది ఒక ఫామ్. సో కాబట్టి జనరల్లీ ఈవినింగ్ మీల్లో, లాస్ట్ మీల్లో కార్బోహైడ్రేట్నే తక్కువ తీసుకోమంటాం. బికాస్ ఆఫ్ ఫాస్ట్గా అది గ్లూకోజ్గా మారుతుంది కాబట్టి. సో ఫ్రూట్స్ని అయితే ఈవినింగ్ మీల్లో వద్దని చెప్తాం తప్ప ఆఫ్టర్ ఈవినింగ్ నేనైతే. అండ్ డే టైంలో ఎనీ టైమ్ యూ కెన్ హ్యావ్. అది అప్పుడనే సంబంధం లేదు. పెరుగు, మజ్జిగ బరువు తగ్గడానికి రెండిట్లో ఏది ఎక్కువ ఉపయోగపడుతుంది? పెరుగు, మజ్జిగలో డిఫరెన్స్ ఏంటంటే పెరుగు ఈజ్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్ అండ్ దాన్ని కొంతమందికి వేడి చేస్తుంది అంటారు. అండ్ మజ్జిగ డైల్యూటెడ్ ఫామ్. సో దీన్ని కంపేర్ చేస్తే మజ్జిగ బెస్ట్ అని చెప్తాం. ఎందుకు అంటే పెరుగు కాన్సన్ట్రేటెడ్ ఫామ్ కాబట్టి ఆబ్వియస్లీ దాంట్లో కొన్ని క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, బట్ దీంట్లో కొంచెం తక్కువ ఉంటాయి. అండ్ అంతే తప్ప పెరుగు, మజ్జిగ పెద్ద డిఫరెంట్ ఏం కాదు, డైల్యూటెడ్ ఫామ్ కాబట్టి అది బరువు పెరగడానికి ఉపయోగపడతాయి, తగ్గడానికి అలా ఏం లేదు. పెరుగు తగ్గడానికి ఉపయోగపడతాయి అండ్ పెరగడానికైతే పెరగడానికి ఇవి పెద్ద రోల్ ప్లే చేయవు. అలానే మనం పెరుగుని తప్పు పట్టాల్సి వస్తుంది. అప్పుడు పెరుగు ఈజ్ వెరీ గుడ్ బికాస్ ప్రోబయోటిక్ ఉంటుంది దాంట్లో, మంచిది. అది వెయిట్ లాస్కి కూడా వాడుకోవచ్చు. బట్ కొన్ని కండిషన్స్లో ఈవెన్ వీల్ అడ్వైజ్ నాట్ టు టేక్ కర్డ్ కూడా కొన్ని రోజులు ఆపేస్తాం అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, భోజనం ద్వారానే తగ్గడం ఎట్లాగన్నది ఎంత చక్కగా వివరించారు. మరి సరే,
ఈ ఈ జాగ్రత్తలు పాటించినంతసేపు బరువు తగ్గుతాం సరే, మళ్ళీ వెంటనే పెరుగుతామా? పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. సార్ మరి బరువు తగ్గుతాం సరే, మంచి జోష్‌లో మనిషికి ఉండే జోష్ ఎంత సార్? గట్టిగా పడితే 3 నెలలు లేదా గట్టిగా పడితే 6 నెలలు. మరీ అకుంఠిత దీక్ష పడితే ఆ తర్వాత పరిస్థితి ఏంటి? మంచి క్వశ్చన్. ఎందుకంటే చాలా మందికి ఉండేది క్వశ్చన్. అండ్ రకరకాల డైట్లు చేస్తాం, తగ్గిపోతాము, నేను మళ్ళీ పెరిగాను. నా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా మంది కూడా ఏవో చేసి అవును. అప్పుడు బాగా తగ్గానండి, ఇంత తగ్గాను, ఇన్ని కిలోలు తగ్గాను, మళ్ళీ పెరిగానని చెప్తారు. అంటే నేను ఎవరికైనా చెప్పేదే, మీరు తగ్గేటప్పుడు ఎలా తగ్గారు మీరు అసలు, అంటే దాని వెనక ఉన్న సైన్స్ ఏంటి, దాన్ని అర్థం చేసుకోగలిగితే మీరు మెయింటెనెన్స్ చాలా ఈజీ అవుతుంది. సైన్స్ని అర్థం చేసుకోకుండా, మీ బాడీని అర్థం చేసుకోకుండా బ్లైండ్గా ఊరికే ఏది పడితే తాగుతూ ఏది పడితే తింటూ మీరు తగ్గినారనుకోండి, ఓకే, ఆ తర్వాత డెఫినెట్గా పెరుగుతారు. బికాజ్ మీకు అసలు తెలియదు కదా, మీ బాడీ సైన్స్ తెలియదు, మీరు ఎందుకు పెరిగారో తెలియదు, ఎందుకు తగ్గారో తెలియదు మీకు. సో ఆ సైన్స్ని అర్థం చేసుకొని మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది ఏ ఫుడ్స్కి, అండ్ ఎస్పెషల్లీ ఈ మోడిఫికేషన్స్ ఏవైతే చేస్తున్నారో డైట్లో, డైట్ చేసిన 3 నెలలు 4 నెలలు ఏం తిన్నారో అదే తినాలని నేను చెప్పను. బట్ ప్యాటర్న్ని కొన్ని ఫాలో చేయండి, బ్యాలెన్స్ని మెయింటైన్ చేయండి, ఫిజికల్ యాక్టివిటీని కూడా కొంచెం అలాగే యాక్టివ్గా పెట్టుకోండి. అంతే తప్ప ఏది పడితే తినడం మొదలైనాక, ఇప్పుడు ఎగ్జాంపుల్ పార్టీ ఉంది, ఎక్కడైనా తినాల్సి వచ్చింది, బాగా ఓవర్ లేట్ నైట్ తినాల్సి వచ్చింది, బాగా ఎక్కువగా మీకు ఇష్టమైన డెజర్ట్స్ స్వీట్స్ అన్ని తిన్నారు, జంక్ అంతా తిన్నారు, నో ప్రాబ్లం, ఒక రోజు బాడీ క్లీన్ చేసుకోగలుగుతుంది. కానీ మరుసటి రోజు అది మీ అలవాటుగా మారకూడదు. మరుసటి రోజు మీ బ్యాక్ టు మీ కాన్షియస్నెస్కి రావాలి. అంటే మీరు హెల్తీ ఈటింగ్, అలానే డైట్ చేయమని కాదు, హెల్తీ ఈటింగ్ మళ్ళీ. సో నా బాడీకి ఎంత అవసరమో, ఏమేమి అవసరం, బ్యాలెన్స్ ఫుడ్ అది ఇస్తూ ఉంటే చాలు. అంతేగాని ఆ రిపేర్ని పోస్ట్ పోన్ చేస్తూ వెళ్తారు. సరే ఇది ఒక్కరోజు తిందాంలే, మళ్ళీ రేపు మళ్ళీ చేద్దాం, ఆ రేపు మళ్ళీ రాదు ఇంకా వాళ్ళ లైఫ్లో. మళ్ళీ ఇంకొక 30-40 కిలోలు పెరిగో ఏదో ప్రాబ్లం వస్తేనో అప్పుడు మళ్ళీ డైట్ గుర్తొస్తుంది. సో అలా చేయకూడదు. రైట్. సో మన భారతీయ భోజనం అనేది షడ్రసోపేతం. అసలు అది పెరుగు, చారు, ఇట్లా ఎన్ని ఉంటాయి, ఒక 10 రకాలు ఉంటాయి. ఇది బెటరా? అంటే డైట్లో భాగంగా ఇది తీసుకోవాలా, లేదంటే థాయ్, ఇటాలియన్, ఫ్రెంచ్ ఇట్లాంటివి తీసుకోవాలా? మీరు నేనేమంటే వెన్ యు ఆర్ ఇన్ ఏ రోమ్ బి ఏ రోమన్. అచ్చా, సూపర్ సార్. సో ఎగ్జాక్ట్, అంటే ఎక్కడ మన రీజన్లో ఉంటున్నామో మన క్లైమేట్కి తగ్గట్టుగా అక్కడ పండే ఫుడ్స్ అవి ఎప్పుడు ప్రిఫర్ నేటివ్ అండ్ ప్రిఫర్ లోకల్. ఓకే, ఇదే చెప్తా ఎప్పుడు కూడా. అంతేగాని మీరు అన్నట్టు ఇండియాలో లేని స్పైసెస్ లేవు, ఇండియాలో లేని ఫుడ్ లేదు, మనం దాన్ని పాడు చేసుకున్నాం. ఫాస్ట్ ఫుడ్ కల్చర్ అని ఘోరం. ఏంటంటే దారుణం, నేను కొన్ని సందర్భాలు హాస్పిటల్స్కి వెళ్తే ఆ హాస్పిటల్ ఆ క్యాంటీన్లో కూడా దారుణమైన ఫుడ్స్ ఉంటాయి. సో బీయింగ్ ఏ వెరీ బిగ్ హాస్పిటల్, హెల్త్ కేటగిరీలో వాళ్ళ హెల్త్ సెక్టర్లో ఉంటూ దాంట్లోనే జంక్ ఉంటుంది. సో అది మారాలి. సో ఆ కల్చర్ మారినంత వరకు మనం ఇలాంటి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి, ఏ మీల్ బెటర్, ఏ ఫుడ్ బెటర్ అన్నది. సో మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఎస్పెషల్లీ మన ఇండియాలో. రైట్. సో వెయిట్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే, అంటే ఒకసారి బరువు తగ్గాక మళ్ళీ పెరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దానికి సపరేట్ జాగ్రత్తలు ఏం లేదు. మీరు ఆ సైన్స్ని అర్థం చేసుకొని, ప్రోటీన్ అంటే ఏంటి, ఫ్యాట్ అంటే ఏమి, దేంట్లో ఏముంది, అదొక బేసిక్ థింగ్స్ని అర్థం చేసుకోగలిగితే మీ బాడీకి ఎంత ఇవ్వాలి, మీ రిక్వైర్మెంట్ ఏంటి, ఇవి చిన్న అంటే పెద్ద క్యాలిక్యులేషన్స్ వద్దు మళ్ళీ. అంటే ఏదో మీరు ఇంట్లో వెయింగ్ మిషన్లు పెట్టుకొని అలా చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ అర్థం చేసుకొని, ఇప్పుడు నా బాడీకి ఏం ప్రోటీన్ అవసరం, సో నేను ఐఎమ్ వర్కింగ్ మోర్, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తున్నా, సో నా బాడీకి ఫుడ్ ఎక్కువ అవసరం, సో ఫీడ్ ఇట్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్. సో లేదు మీరు సెడెంటరీ ఉన్నారు అండ్ లేదా స్పెసిఫిక్ డేస్ లైక్ ఏకాదశి ఉంది, సో ఇవన్నీ కూడా సైంటిఫిక్గా డిజైన్, స్పిరిచువల్ మీరు పక్కన పెడితే ఇవన్నీ సైంటిఫిక్గా డిజైన్డ్. ఆ రోజు మీ బాడీ యూటిలైజెస్ వెరీ లెస్ ఎనర్జీ బికాస్ ఆఫ్ ద మన ఇవన్నీ కూడా ఈ హారోస్కోప్ అన్నీ కూడా ఇవి నక్షత్రాలు ఇవన్నీ కూడా అలా డిజైన్డ్ మన సైన్స్. అప్పుడు తక్కువ అవసరం, తక్కువ తినండి, నీళ్ళతో కూడా ఉండొచ్చు అదొక్క రోజు. సో ఇఫ్ యువర్ బాడీ ఈజ్ పర్మిటింగ్, అది కూడా మళ్ళీ అందరు ఇట్నే ఫాలో చేయమని నేను చెప్పాను. మీ బాడీ ఉండలేని కండిషన్లో ఉంటే సో దాన్ని లిమిటెడ్ ఫుడ్స్ని, కార్బ్ని ఎక్కువ ఇవ్వకుండా కొంచెం తగ్గించి, ప్రోటీన్ని కొంచెం తగ్గించి, సో ఒక వెజ్జెస్లో అట్లా పెట్టుకోగలిగితే కూడా అట్లా ఫాస్టింగ్ అట్లా ఒక రోజు, దట్ ఈస్ గుడ్.